సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్, రోజా గారు మళ్ళీ సినీ ప్రవేశం చేయబోతున్నారా? రోజా గారు ఆమె నవ్వుతో ఎంత మందిని పడేశారంటే సినిమా ఇండస్ట్రీలో ఆమెకుండే పేరే అది. అలాంటిది ఆమె జబర్దస్త్ అనే కార్యక్రమం, అంటే సినిమాలు అడపదడపా చేసుకుంటూ కూడా జబర్దస్త్ అనే కార్యక్రమంలో 9 ఏళ్ళు సుదీర్ఘంగా జడ్జిగా వ్యవహరించారు నాగబాబు గారితో కలిసి. అక్కడ ఆమె అంటే అందరు ఆర్టిఫిషియల్ నవ్వేనా, రోజా అంత నవ్వులు ఎందుకు వస్తాయి అని అనుకునే వాళ్ళకు కూడా రోజా గారు సమాధానం స్లిప్పర్ చాట్గా ఇచ్చారు. వాళ్ళు చేసేదానికి నేను పగలబడి నవ్వుతున్నాను, అది నాకు ఒక మెంటల్ పీస్, అది నాకు ఒక అదొక హెల్త్ రిజైమ్ అయిపోయింది నాకు అని చెప్పి. అలా తర్వాత ఆమె 2 సార్లు రాజకీయాల్లో గెలవడము, రాజకీయ పరంగా వెళ్ళి రంగు పూసుకునే వాళ్ళు, సినిమా రంగంలో రంగు పూసుకొని నటించే వాళ్ళు రాజకీయం ఏం చేస్తారు అన్న అపవాదు నాకు రాకూడదు అని ఆమె జగనన్నకి మాటిచ్చి, ఆ పార్టీ లీడర్కి ఎవరైతే ఉన్నారో మాటిచ్చి, ఆమె రాజకీయ పరంగా ఉండిపోతాను, నేను జబర్దస్త్ షోలు ఇలాంటివన్నీ నేను చెయ్యను, నేను నా సేవంతా కూడా రాజకీయంగానే ఉంటానని అనుకున్న ఆమె 2024 ఎన్నికల్లో ఆమెకి అపజయం పాలు కావడము, మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది ఏంటంటే, అడిగారు అక్కడ సదరు యాంకర్ అడిగిన క్వశ్చన్, మేడం మీరు మళ్ళీ జబర్దస్త్ లాంటి షోలో చేయడానికి రీఎంట్రీ ఇస్తారా జబర్దస్త్కి అంటే, జబర్దస్త్కి నేను రీఎంట్రీ ఇవ్వనండి, అయిపోయింది ఒకసారి, దానికి ఉండే హవా అంతా అయిపోయింది, వాళ్ళు పిలిస్తే నేను వేరే షోకి ఏదైనా వెళ్ళి చేస్తాను, కానీ జబర్దస్త్కి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి నేను చేయాలనుకోవట్లేదు. దానివల్ల నేను ఎంతమందిని చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చానో దాంట్లో ఎదిగిన వాళ్ళు నన్నే మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. రాజకీయ పరంగా ఏ రకంగా అయినా మాట్లాడండి, మాకు సంబంధం లేదు, కానీ పర్సనల్ విషయాలను తీసుకొచ్చి మాట్లాడారు, అది నాకు చాలా బాధ అనిపించింది. రాజకీయ పరంగా నేను కూడా చాలామందిని చాలా రకాలుగా మాట్లాడాను, అది రాజకీయమే. సినిమాలో ఉన్నప్పుడు, నేను టీవీ రంగంలో ఉన్నప్పుడు రాజకీయంగా మాట్లాడాను కదా, దాని గురించే మాట్లాడతాను, కానీ ఏ షోకి వచ్చానో దాని గురించి మాట్లాడతాను, రాజకీయాన్ని పులుముకొని నేను మాట్లాడను. సో రాజకీయ పరంగా నన్ను ఎంత విమర్శించినా నేను దానికి ధీటుగా సమాధానం చెప్తాను, కానీ నేను నా చేయూతనిచ్చి ఎంతోమందిని నా బిడ్డలు అనుకొని పైకి తీసుకొచ్చి, నా తమ్ముళ్ళు అనుకొని, నా బిడ్డలు అనుకొని, నా ఇంట్లో వాళ్ళు అనుకొని పైకి తీసుకొచ్చిన వాళ్ళని నన్నే పర్సనల్ విషయాల్లో, నా బిడ్డల విషయంలో, నా అన్న విషయంలో, నా భర్త విషయంలో మాట్లాడారు, అది నాకు నచ్చలేదండి. సో నేను వెళ్ళను. దాంతో నాకు మంచి అనుభవాలు చాలా ఉన్నాయి. రామోజీరావు గారు ఉన్నంతకాలము, ఆయన లేనంతకాలం కూడా నేను ఎప్పుడు దానికి రుణపడి ఉంటాను. మల్లెమాలకి, ఈటీవీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆమె ఈటీవీలో జబర్దస్త్ అనే కాదండి, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రోజా గారి కోసమే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆమె నవ్వు కోసం చూసేవాళ్ళు ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, అండ్ దసరా ఈవెంట్ అయినా కూడా, సంక్రాంతి ఈవెంట్ అయినా, హోలీ ఈవెంట్ అయినా, వినాయక చవితికైనా, ఏ ఈవెంట్కైనా ఆమె ఉండేవాళ్ళు అనమాట. అలాంటిది ఇంటికి పెద్దక్క రోజక్క వచ్చింది అనడం, బతుకు జట్కా బండి ప్రోగ్రాంలో ఆమె చెప్పిన డైలాగ్స్, ఇంకా దీన్ని చూసి ఏం నరాలు లాగేశారు దీన్ని చూసి అనడం, ఆ డైలాగులన్నీ ట్రోల్ అవ్వడము, రచ్చబండ గురించి రోజా గారు చేసినవన్నీ, సమాజంలో తనకంటూ ఆర్టిస్ట్గా ఒక పేరు తెచ్చుకున్న ఆమెని పర్సనల్ విషయాల్లో ట్రోల్ చేయడం అనేది ఎవరికైనా బాధేస్తుందండి. అది ఎంత అహంకారం ఉందా, యాటిట్యూడ్ ఉందా, ఇవన్నీ పక్కన పెడితే మనిషే కదా, మనిషికి అనేది ఒక మనసు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా బాధ అవుతుంది. సో ఆ బాధ వల్ల నేను ఆ మెమరీస్ నేను పోగొట్టుకోలేనండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకేదైనా షో వస్తే నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను నేను అని చెప్పింది. అలా చెప్పిందో లేదో, ఒక నెల కల్లా ఒక కొత్త షోలో ఆమె ఇప్పుడు జడ్జిగా రాబోతున్నారు. ఆ ప్రోమో జీ తెలుగులో రిలీజ్ అయింది. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అని జీ తెలుగు వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అది అంటే జీ తెలుగులో ఉండే సీరియల్స్ అందరికీ, ఆ ట్రూప్ని, ఆ సీరియల్స్ అందరినీ 25, 25, 30 సీరియల్స్ ఉంటాయి కదా, రోజు చూస్తుంటాం కదా డైలీ సీరియల్స్, వాళ్ళందరికీ కూడా ఛాంపియన్షిప్ పెట్టి ఏ సీరియల్ గెలిచింది అనే దాన్ని చూపిస్తారనమాట. అది వాళ్ళు ఎన్నుకున్న ఒక షో, అది స్క్రిప్టెడ్ షో లేదనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పాల్గొన్న దాంట్లో పలు రకాల గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడాలి, అండ్ దానికి తగ్గట్టుగా వాళ్ళు కొన్ని రౌండ్స్ పెడతారు, దాంట్లో గెలవాలి, ఇవన్నీ గెలిచి మా సీరియల్ గొప్ప అని ప్రూవ్ చేస్తారు. అది ఏంటంటే యూనిటీ, మేమందరం కలిసి ఉన్నాము. ఎందుకంటే సీరియల్స్లో నటించే నటీనటులకు కూడా వీళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయి, కన్నడ వాళ్ళని తీసుకొచ్చి తెలుగులో పెడుతున్నారు, తెలుగు వాళ్ళని ఎందుకు చేయట్లేదు అనే విభేదాలు కూడా లేదు, మేమందరం ఆర్టిస్టులమే, ఆర్ట్కి ఎక్కడైనా, టాలెంట్కి ఎక్కడైనా వర్క్ దొరుకుతుంది అని ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు. దానికి జీ తెలుగు ఎప్పుడు పెద్దపీటేసి ఉంటుంది. జీ తెలుగుని చూసి చాలా ఛానల్స్ చేసాయి ఇలా, అంటే ఈటీవీ తర్వాతనే అనుకోండి ఏదైనా కూడా, బట్ జీ తెలుగు ఇప్పుడు కొంచెం శాటిలైట్ ఛానల్లో మంచిగా పేరు తెచ్చుకుందనమాట. సో దానికి జడ్జెస్గా
లేకపోతే అదొక స్కిట్ లాగా వచ్చారో మనకు తెలియదు కానీ రోజా గారు రీఎంట్రీ అయితే ఇస్తున్నారు దాంట్లో. శ్రీకాంత్ గారు, రాశి గారు, రోజా గారు ముగ్గురు జడ్జెస్గా వ్యవహరిస్తున్నారు దానికి. అండ్ ఎప్పుడు ప్రదీప్ మాచిరాజు దానికి జడ్జిగా ఉండే యాంకర్గా ఉండే అతను ఇప్పుడు రవి అండ్ అశ్వురెడ్డి యాంకరింగ్ చేస్తూ శ్రీకాంత్ గారు, రాశి గారు, రోజా గారు జడ్జెస్గా వ్యవహరిస్తున్నారు. దాంట్లో ప్రోమో ఇచ్చిన దాంట్లో బుల్లిరాజు గారు, మన సంక్రాంతికి వస్తున్న బుల్లిరాజు ఉన్నారు కదా, ఆ బుల్లిరాజు గారు రావడము, ఆ బుల్లిరాజు గారితో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం స్కిట్ చేయడము, ఆ సంక్రాంతికి వస్తున్నాం స్కిట్లో నాన్న ఈ పిన్ వచ్చిందని శ్రీకాంత్కి బుల్లిరాజు గారు చెప్పడం, రోజా గారు అక్కడ రావడం, రాశి గారు మీ ఇద్దరు లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అవి ఎప్పుడో ఎన్నో రోజులకి అంటే నా మాట చూసి అమ్మో నీ నోటికి నేను పడిపోతానని శ్రీకాంత్ అనడము. తర్వాత రోజా గారు వచ్చి ప్రోమోలో అక్కడికి వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పమని ఎందుకు చెప్పలేదంటే ఎక్కడికి అసెంబ్లీ కానీ శ్రీకాంత్ గారు వేసిన పంచ్. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఆమె జీవితాన్ని ఇప్పుడు మన వ్యక్తిగతమైన జీవితాన్ని మనం ఏ రకంగా అయినా సరిదిద్దుకోవచ్చు, ఏ రకంగా అయినా మలుచుకోవచ్చు, ఎలా అయినా గ్రో అవ్వచ్చు. దాంట్లో ఆమె సినిమా రంగంలోకి రావడాన్ని మళ్ళీ వచ్చేసింది రోజా, మళ్ళీ రోజా గారు ఆమె రాజకీయాలను వదిలేసి ఇక్కడ వచ్చి పడిందని మాట్లాడుతాను. తన జీవితం అండి, తన వ్యక్తిగత జీవితానికి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దాన్ని తప్పుపట్టే రైట్ ఎక్కడికి లేదు. మళ్ళీ ఆ నవ్వుల కోసం మళ్ళీ ఆ ప్రోగ్రాం చూడాలి. టీఆర్పీ భల్ అంటుంది జీ తెలుగుకి మార్చి 2వ తారీఖు. వాళ్ళ ముగ్గురు వచ్చి కనిపించారు. ఎందుకంటే శ్రీకాంత్ గారు రోజా గారికి ఒక రిలేషన్ ఉంది. ఏంటో చెప్పనా, శ్రీకాంత్ గారిని రోజా గారు అన్నయ్య అని పిలుస్తారు, మా శ్రీకాంత్ అన్నయ్య అని అంటుంది. కానీ వాళ్ళిద్దరు హీరోయిన్లుగా ఎన్ని మంచి హిట్లు ఇచ్చారో తెలుసా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ, అసలు ఈ రెండు అయితే అసలు బీభత్సం. అలాంటి మా అన్నయ్యతో కలిసి నేను మళ్ళీ అసలు ఆ రోజా గారు చెప్తున్నప్పుడు కూడా శ్రీకాంత్ అన్నయ్యనే అంటుందంట శ్రీకాంత్ గారిని. సో అలా వాళ్ళ ముగ్గురు మళ్ళీ స్టేజ్ మీదకి రావడము, డాన్స్ చేయడము, ఈ మధ్య 80s రియూనియన్లో కూడా రోజా గారు ప్రభుదేవ్ గారితో కలిసి డాన్స్ చేయడము, ఇవన్నీ ఏంటంటే షీఈస్ గెట్టింగ్ బ్యాక్ హర్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడ పోగొట్టుకోకుండా నన్ను నమ్మి ఒక ఛానల్ నాకు బాధ్యత ఇచ్చినప్పుడు నేను నిర్వర్తిస్తాను. రాజకీయాల్లో అలాగే బాధ్యత ఇచ్చారు, ఆమె బాధ్యత ఆమె నిర్వర్తించుకుంది. ఇలాగే ఆమె ఆమె ఆర్టిస్టే కదండి, ఆర్టిస్ట్ నటించడంలో తప్పేం లేదుగా. సో రోజా గారు మళ్ళీ రీఎంట్రీ పోతున్నారు, జబర్దస్త్కి మాత్రం కాదు, జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రామ్కి. థ్యాంక్ యూ.